ఇది మన చెప్పారా అంకుల్ ఫేస్ కవర్ చేయట్లేదు. నేను వెళ్ళిపోతున్నారా యాడికెళ్ళ కూడా రావండి వెనకరండి. మీ పాలసీ వస్తున్నా సార్ కొంచెం దగ్గరండి సార్. సార్ దగ్గరగా అంటారండి. अरे किटकी काटा लेना रही. अरे किटकी काटा लेना रही. अरे मेरे चल रहा है. सर बी बस. ए सर सर काटे. नेक्स्ट చాలా చాలా కార్యక్రమం చేశారు. వాళ్ళ వర్గ సభ్యులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క రాష్ట్ర నిర్వహిస్తున్నారు. సభాధ్యక్షుడికి పెద్దలకు కార్యక్రమం లాస్ట్ 4 days నుంచి మన సీఎం గారు బందోబస్తులో ఉన్నాం. ఆల్రెడీ మనకి క్యాపిటల్ జోన్లో వర్క్ స్టార్ట్ కావడం చాలా స్పీడ్గా వర్క్ మొదలైంది. సో ఈరోజు అనుకోకుండా సడన్గా సార్ ఫోన్ చేయకపోతే వచ్చిండవడం కదా మన ఇన్విటేషన్ పంపారు. వెంటనే అనుకోకుండా మనకి రావడం ఈ తక్కువ టైంలో కూడా ఒకసారి మంచి కార్యక్రమం చేస్తాననే ఉద్దేశంతో రావడం జరిగింది. డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు చెప్పారు పెద్దలు మన మంగళగిరి మున్సిపాలిటీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా చేశారని. ఆయన వాటర్ ప్రాబ్లం చేసినట్ల కంపేర్ చేసే రోజుల్లో పొలిటీషియన్స్ వాళ్ళ నాన్నగారు ఇమీడియట్లో చాలా ఆనెస్ట్గా చాలా ఫెయిల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు సొంత విషయాలు మర్చిపోయి పబ్లిక్ సర్వీస్ ఎట్లా చేయాలనేది ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత క్రమేణా మారుతూ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల క్రమేణా మారుతూ ఇప్పుడు ఎక్కువగా ఈ సెల్ఫిష్నెస్లో డెవలప్ అవుతూ వచ్చింది. గ్లోబలైజేషన్ వల్ల కానీ ఏదైనా కానీ డెవలప్డ్ కంట్రీస్లో కొంత చాలా మంది ఎక్కువగా నేను ఖర్చు పెట్టుకుంటాననే ఆలోచనలు ఎక్కువ మందికి ఉంటాయి. అది కూడా మార్పు చెందుతూ ఉంది. ఇప్పుడు మనకి ఇటీవల చాలా మంది గ్రామాలను దత్తత తీసుకోవడం, పేద పిల్లలు చదివించడం లాంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రపంచ ధనికులైన పర్ఫెక్ట్గా ఆయన 500 కోట్ల విరాళాలు లేక $5,000 విరాళాలు అట్లా అయితే మనం అంత విరాళం ఇవ్వకపోయినా సరే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా గైడ్ పీపుల్ రోడ్డు క్రాస్ చేస్తుంటే వాళ్ళకి సాయం చేయడం, ఇల్లిటరేట్స్ ఎవరన్నా ఉండే వాళ్ళు ఏదన్నా అడగలేని పరిస్థితులు ఉంటే చిన్న చిన్న సహాయం చేసుకుంటే వెళ్తుంటే మనం చాలా చేసినట్టు. సో మన ఇప్పుడు నేను యాజ్ ఇన్స్పెక్టర్గా నేనేం చేయాలి, పోలీస్ స్టేషన్కి ఎవరన్నా వస్తే వాడు ప్రాబ్లం అంటే కనుక్కొని మేము చేయదగిన పని అయితే ఈ విధంగా చేస్తాం, వెంటనే రెస్పాండ్ అయ్యి వాడికి ఇమీడియట్ వర్క్ చేసి పెట్టడం. మేము చేయలేదు ఏదన్నా చేయకూడదు పని ఏదన్నా ఇది మేము చేయకూడదు, ఇది సివిల్ మ్యాటర్, మీరు ఇట్లా అడ్వకేట్ అప్రోచ్ వల్ల వాళ్ళకి క్లీన్గా చెప్పి పంపిస్తే విద్యార్థి జీవితంలో మీకు ఆయన గోపాలరావు గారు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎంతో కొంత మీకు ఛాలెంజ్ వారికి పక్కన ఉండేవాళ్ళకి ఏదో సాయం చేయడం. ఇప్పుడు మీ క్లాస్మేట్ ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా నోట్ బుక్ రాసుకోవడం ఏదైనా ఉంటుంది, ఒక టైంలో ఇది లేకపోతే చిన్న హెల్ప్ చేయడం పక్కన ఇట్లా ఏదో మనకి ఛాలెంజ్ వాళ్ళకి రోడ్డు మీద లేకపోతే ఇన్సిడెంట్స్ కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. మన ఇంటికి పక్కన ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ భర్తలో కొడతా ఉంటాడు. అలాంటప్పుడు ఎవరు కూడా వాళ్ళ భార్య భర్తలకి నాకెందుకు అంటూ ఉంటారు జనరల్గా. అలా ఉంటుంది. నాకు 25 వర్షం బర్త్డే లాగుంది. బికాస్ ఈజ్ వెరీ యాక్టివ్ జడ్జిమన్ అండ్ ఫస్ట్ చైర్మన్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మంగళగిరి డెవలప్మెంట్
And there are small girls don't know anything about the Technical. He studied Pick of Honors at Andhra University and JC College. He is a college mate of M.K. Rama. He is the people of Mangalagiri to get the water. He is called the number of American. Monthly Gopala Nawal. And the people of ఆయన గారు ఫ్రమ్ ది బిగినింగ్ మంచినీళ్ళు కావాలనే పట్టుదలలో వచ్చారు. ఇంకో కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమం టేకప్ చేసినాక వెంకటరావు గారు ఉన్నాడు అప్పుడు మినిస్ట్రీఎం కాదు. తర్వాత మా ఎమ్మెల్యే గారు శ్రీకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయన ఈయన కలిసి ఎప్పుడు హైదరాబాద్ చుట్టూ తిరిగి అంటే 5వ సంవత్సరం మెయిన్ పాయింట్స్ ఐ కెనాట్ స్పీక్ మోర్ even though I know everything, but timing is very important. And he tried for the water in the pilot stage and they because ఆయన లేడీస్ ఇబ్బంది కల్పించాడు. ఇంతలో మోపులు వేసుకుని పొద్దున్నే బయటికి వెళ్ళి ఆడవాళ్ళు తోటలంటే అందరికీ బాటగా ఉంది. ఆ రోజుల్లో మంగళగిరికి అర్థం చేయాలని ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నీళ్ళు కావాలి కదా. అందుకని ఆయన పట్టుదల బట్టి వెంకటరావు గారిని పట్టుకుని ఎమ్మెల్యే గారు శ్రీకృష్ణ గారిని ఎట్లా కొట్టు పైలట్ స్కీమ్లో తీసుకొచ్చారు. కానీ చాలా మంది నమ్మరు. ఏం చేస్తాడు ఇదే ఒక నీళ్ళు చెప్తాయా లేదా 500 డిపాజిట్ ఇచ్చాడు ఆ రోజు. చాలా మంది కట్ల మెయిన్ పదాలు మొదటి కట్టామనుకోండి. అప్పుడు 500 డిపాజిట్. నా నంబర్ పంపు నంబర్ 5 పంపు చుట్టూ 5. అప్పుడు వాటర్ అందరూ అందరూ ఎక్కబడ్డారు సార్. ఈ ఒంటరి అయిపోయాము అనే గుర్తు మీకు టేకింగ్ మనీ ఆయన గుజరాత్ సీఎం కరెక్ట్గా ఉంటే గోపాలరావు చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, చాలా కష్టపడ్డావు, మీ పేరు పెట్టు ఉంటే లేదంటే మీరు మనీ ఇచ్చారు కదా పెట్టు. చైర్మన్ అప్పుడు వెంకటరావు కూడా ఆయన ఇంటికి భోజనానికి వచ్చారు. సీఎం గారు కూడా ఆ రోజుల్లో. సరే మీరందరూ చక్కగా విన్నందుకు నాకు నేను మీ అందరికీ థ్యాంక్ చెప్తున్నాను. అందులో మీరందరూ కూడా రాజకీయ ఉద్యోగం మనకి సర్వీస్ చేయడానికి చూడండి. సర్వీస్ తర్వాత డాక్టర్ రామ్మోహన్ గారికి, మండు రామారావు గారికి, ప్రిన్సిపల్ రామ్మోహన్ గారికి, మరి వైస్ చైర్మన్ గుప్తా గారికి, తర్వాత ఈ సమావేశం చేసినటువంటి ప్రముఖులందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గోల్ రామ్మోహన్ గారిని సభాముఖంగా ముందుగా నేను అభినందన తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మన పెద్దలు చేసిన పుణ్యాలు పిల్లలకి ఉపయోగపడతాయని చెప్పి ప్రకటించడంలో ఎంతో శ్రమ తీసుకొని ఎంతో చాకచక్యంగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి ఈ నీటి కొలువుని పాల్గొనేటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నో ఈ ప్రజలను కూడా మెచ్చుకొని ఆయన తలుచుకున్నటువంటి సందర్భం నాకు తెలుసు. తర్వాత గోపాలరావు గారు మరి ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా మంగళగిరిలో చైర్మన్గా ఎన్నికైనప్పుడు నగరంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుగా ఉండి ఆయన వంతు సహాయ సహకారాలు అందజేసి ఈ మంగళగిరి పట్టణాన్ని అభివృద్ధి పథకంలో నడపడానికి ఎన్నో కార్యక్రమాలు చేసి కృషి చేసినటువంటి మరి ఆయన మంచితనం నిజంగానే ఆయన పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అలాగే ముందు మనవాళ్ళకి కూడా భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఇవాళ పిల్లలందరూ కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మరి ఇక్కడ మన ఇండియాలోను అట్లాగే అమెరికాలోను మంచి పదవులు, మంచి ఉద్యోగాలు ఉండి చక్కగా రాణిస్తూ మంచి భవిష్యత్తు కలిగి మరి చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన చైర్మన్ కాక ముందు నుంచే ఈసీకే విద్యా సంస్థలో కమిటీ మెంబర్గా ఉండేవారు. మరి ఇక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కానీ, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి కానీ, డిగ్రీ కాలేజీలో గ్రాంట్స్ తీసుకోవడానికి కానీ ఆయన అప్పుడు ఎమ్మెల్యే
మరి వారి కృషి ఫలితమే ఇప్పుడు మనకి ఈ మన ఈసీకే విద్యా సంస్థలు ఇంతగా విస్తరించి ఆయన కృషి చేశారు. విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులందరికీ నేడు మనం ఈ సందర్భంగా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి వ్యాసాంజలి పోటీలు, జూనియర్ కాలేజీ వాళ్ళకి క్విజ్ పోటీలు, మరి బాయ్స్ స్కూల్ వాళ్ళకి డిబేట్ కాంపిటీషన్, అలాగే గర్ల్స్ స్కూల్ వాళ్ళకి డ్రాయింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, అవసరమైన థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళకి ఈరోజు సాయంత్రం మీటింగ్ లో ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని మరి వీటిలో పాల్గొంటే మంచి బహుమతులు కూడా మీరు సాయంత్రం తీసుకోవచ్చు. మరి ఈ సభకి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందుగా సీఎం గారు మరి సీఎం బందోబస్తు, ఇప్పుడు సీఎం బందోబస్తులో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయం అయినా కూడా మన మీద అభిమానంతో మరి 1 గంట పర్మిషన్ తీసుకుని వచ్చి మళ్ళీ వెళ్తున్నారు. సాయంత్రం రావడానికి కుదరదు కాబట్టి మనం ఇప్పుడే షీట్ కూడా ఇస్తున్నాము. మిగతా అతిథికి అక్కడ ఇస్తాం కార్యక్రమంలో. సీఎం గారికి మాత్రం అధ్యక్షుడు వహించిన సీకే విద్యా సంస్థల పాలకవర్గ సెక్రటరీ మరియు కస్టమర్ గారు గౌరవనీయులు శ్రీ కళాశాల అభివృద్ధిలో వితోజితమైనటువంటి సేవలు అందిస్తూ అనేక కోర్సులు, కొత్త కోర్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వేదికను అలంకరించిన మన పట్టణ SHO గారు శ్రీ శ్రీనివాసరావు గారు, అలాగే మణి గారు, అలాగే రామారావు గారు, మరియు మన పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గుప్తా గారు, పూర్వ ప్రముఖులకు ముందుగా నమస్కారాలు. అలాగే మా స్టాఫ్ మెంబర్స్ కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి డిగ్రీ, జూనియర్, హై స్కూల్స్ అనేటువంటివి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే పెద్దలు చెప్పారు, మంగళగిరి పట్టణానికి మంచినీరు అందించడం కానీ, ఈనాడు ప్రముఖమైనటువంటి ప్రాంతంగా వెలుగొందుతున్నటువంటి ఉపరోగాల నిర్మాణం కానీ, దాంతోపాటు మన సీకే విద్యా సంస్థల అభివృద్ధికి కానీ మరి స్వర్గీయ గోపాలరావు గారి యొక్క కృషి మరి ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే. అక్కడ వెనకరా, ఇంకా వెనకరా. నువ్వెందుకు బోర్డు ఫోటోలు? సిస్టర్ జ్యోతి, ఆర్గనైజర్. సార్ ఇది తిరిగేమండి సార్, సార్ ఇది తిరిగేమండి. తెలిసిన దగ్గర నుంచి కూడా అంటే నేను 1984లో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు చైర్పర్సన్ చేశారని చెప్పి అంటున్నాను కాదు. ఆ తర్వాత స్కూల్ కోటేశ్వర గారు వీరు చైర్పర్సన్ చేశారు. నా హాస్పిటల్ కూడా పోటీ చేసింది ఈయన కోటేశ్వర గారు కూడా ఒకరు అందరూ. కాబట్టి ఈ సమావేశం ఇప్పుడు జరగడంలో చాలా Thank you.